శ్రీ మాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన కుంభరాశివారికి, కుంభరాశివారు జ్యోతిష్య శాస్త్రంలో 11వ రాశిగా గుర్తింపు పొందినవారు. ఈ రాశికి చెందినవారు సాధారణంగా సముద్రంలో కలిసే నదిలా ఉంటారు. బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలు ప్రవహిస్తూ ఉంటాయి. మీలో అపారమైన జ్ఞానం దాగి ఉంటుంది. మీరు చూసే ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే స్వభావం మీది. చాలాసార్లు మీరు మీలోనే మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే మీ ఆలోచనల ప్రపంచం చాలా పెద్దది. మీరు ఆలోచించే విధానం, మీరు జీవించే విధానం ఇవన్నీ ఇతరుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో కాకుండా మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారు. మీ జీవితంలో ప్రతీదీ కొంచెం వింతగా, కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అదే కారణంగా కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మరికొందరికి మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీకు పరిచయస్తులు, స్నేహితులు చాలామంది ఉంటారు. మీరు మాట్లాడితే వెంటనే కనెక్టయ్యే గుణం మీలో ఉంది. కానీ నిజంగా మీ హృదయానికి దగ్గరగా ఉండే సన్నిహితులు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే. అందుకే జనంతో చుట్టుముట్టబడి ఉన్నా లోపల మాత్రం ఒంటరితనాన్ని అనుభవించే వ్యక్తి మీరు. ఆ ఒంటరితనం కొన్నిసార్లు మీకు బాధగా అనిపించినా అదే మీ ఆలోచనలకు శక్తినిచ్చే మూలం. ఇప్పుడు ఈ ప్రెజెంట్ మంత్ కుంభరాశివారికి అగ్నిపరీక్షా సమయమని చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రస్తుతం సాడేసతి యొక్క అత్యంత ప్రభావవంతమైన దశలో ఉన్నారు. సాధారణంగా సాడేసతి ప్రభావంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, నిర్ణయాలు, పనితీరు, సంబంధాలు అన్నీ గట్టిగా పరీక్షించబడతాయి. ఓర్పు, నిజాయితీ, కష్టపడే స్వభావం చూపినవారికి చివరికి శని మంచి ఫలితాలనే ఇస్తాడు. శని మీ జన్మరాశి చుట్టూ లేదా పక్కపక్కనే తిరుగుతూ ప్రతి అడుగునూ గమనిస్తూ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇది సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితానికి ఒక కీలక మలుపు తీసుకువచ్చే సమయం. ఈ ప్రెజెంట్ మంత్ మీకు కేవలం ఇబ్బందులు మాత్రమే ఇవ్వదు. అదే సమయంలో మీకు జీవిత సత్యాలను కూడా నేర్పిస్తుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యారు, డబ్బు నిజంగా ఎంత ముఖ్యమో, సంబంధాలు ఎంత విలువైనవో, చివరికి మనశ్శాంతి లేకపోతే ఏదీ నిలవదనే సత్యం, ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యే కాలమిది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే ప్రశ్నలకు సమాధానాలు మెల్లగా మీ ముందే ప్రత్యక్షమవుతాయి. ఆర్థిక వక్రతలు, ఆరోగ్య సమస్యల వల్ల వస్తాయా, లేక శని అనుగ్రహం వల్ల మీరు ఒక ఉన్నత స్థితిని చేరుతారా అనే సందేహాలకు కాలమే జవాబు చెబుతుంది. ఈ మార్పులు ఒక్కసారిగా రావు, కానీ లోపల నుంచి మిమ్మల్ని మార్చడం మొదలుపెడతాయి. ఈ వీడియోలో మీ సహజ మానవత్వం, మీ అసాధారణ ఆలోచనా శైలి, అలాగే కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా ప్రవర్తించే స్వభావం, ఇవన్నీ మీ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో స్పష్టంగా విశ్లేషించబోతున్నాను. వీడియోను దాటవేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీరు ఎదుర్కొనబోయే మానసిక నిరాశ మరియు అపవాదు సవాలు గురించి, అలాగే దాన్ని ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం వంటి పరిష్కారం కూడా మీకు చెబుతాను. ఇప్పుడు మీ సహజ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు. మీ పాలకుడు శని కాబట్టి మీరు న్యాయం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. తప్పు ఎవ్వరు చేసినా అది మీరు సహించలేరు. మీలో దాతృత్వగుణం ఎక్కువ. మీ పని పక్కన పెట్టి అయినా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనసు మీది. సమాజం, మానవత్వం, సామాజిక మార్పు ఇవన్నీ మీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా మా భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని వ్రాయండి. వీడియోను లైక్ చేయండి. శని పాదాలకు నమస్కరిస్తూ మీ భవిష్యత్తును తెలుసుకుందాం. అయితే మీలో ఒక బలహీనత కూడా ఉంది. అదే సోమరితనం. కొన్నిసార్లు మీరు అసాధారణంగా చురుకుగా ఉంటారు. ఒక్కసారిగా పెద్ద పనులు పూర్తి చేస్తారు. కానీ ఒకసారి విసుగు వచ్చిందంటే అదే ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్రెజెంట్ మంత్లో ఈ సోమరితనం మీకు పెద్ద శత్రువుగా మారే అవకాశముంది. సాడేసతి సమయంలో చిన్న అలసత్వం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. గ్రహాల స్థితి ప్రకారం చూస్తే మీరు ప్రతి అడుగునూ చాలా జాగ్రత్తగా వెయ్యాల్సిన సమయం. ఈ చిన్న తప్పు కూడా పెద్ద శిక్షగా మారే అవకాశముంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, కుంభరాశివారికి శని శత్రువు కాదు. తండ్రిలా కఠినంగా కనిపించినా చివరికి మీ మంచికే పనిచేస్తాడు. మీరు సరైన దారిలో నడిస్తే శని మిమ్మల్ని కింద పడవేయడు, పైకి తీసుకెళ్తాడు.
ఇప్పుడు కెరియర్ మరియు ఉద్యోగం విషయానికి వస్తే ఈ ప్రెజెంట్ మంత్ అవకాశాలతో పాటు ఒత్తిడిని కూడా తెస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ ఉన్నతాధికారుల నుండి విమర్శలు రావచ్చు. ఇది సరిపోదు, ఇంకా బాగా చెయ్యాలి అనే మాటలు వినిపించవచ్చు. అవి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. కానీ ఆవేశంతో రాజీనామా చెయ్యడం మాత్రం సరైన నిర్ణయం కాదు. ఇప్పుడే ఉద్యోగం వదిలేస్తే మరో అవకాశం రావడానికి సమయం పట్టవచ్చు. ఈ మంత్ ఐటీలో పనిచేసేవారికి, పరిశోధన రంగంలో ఉన్నవారికి, సామాజిక సేవ లేదా ఎన్జీఓల్లో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఫలితాల్లో ఆలస్యం ఉండవచ్చు. అనుకున్న బదిలీ రాకపోవచ్చు. ఓపిక కోల్పోకండి, ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే. వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. లాభాలు వచ్చినా అవి మళ్లీ పెట్టుబడిగా లేక రుణ వడ్డీలకే ఖర్చవుతాయి. ఈ మంత్ కొత్త శాఖలు లేదా పెద్ద రిస్కులు తీసుకోవడానికి సరైన సమయం కాదు. పాత కస్టమర్లను నిలుపుకోవడమే మీకు పెద్ద విజయంగా మారుతుంది. కుంభరాశివారు స్టాక్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశముంది. నిపుణుల సలహా లేకుండా పెట్టుబడులు పెట్టవద్దు. నిరుద్యోగులకు ఈ మంత్ కాస్త కఠినంగా ఉంటుంది. అర్హతలకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు అనే భావన కలగవచ్చు. కానీ ఈ మంత్ చివర్లో స్నేహితులు లేదా పాత పరిచయాల ద్వారా చిన్న అవకాశం రావచ్చు. దాన్ని విస్మరించవద్దు. చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ ప్రెజెంట్ మంత్ కుంభరాశివారికి కఠినమైన నడక. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కలిసి ఒత్తిడిని పెంచవచ్చు. అప్పులు పెరిగే అవకాశముంది. అప్పులవారు వేధించవచ్చు. అలాంటి వేళల్లో నిరుత్సాహపడకండి. అనవసర ఖర్చులను పూర్తిగా ఆపండి. ప్రస్తుతం ఆదా చేయడమే మీకు అతిపెద్ద విజయం. కుటుంబపరంగా ఈ మంత్ గృహిణులకు పెద్ద పరీక్ష. భర్త ఆదాయం తగ్గవచ్చు, లేక వ్యాపారంలో నష్టాలు రావచ్చు. అప్పుడు ఇంటి బాధ్యత మొత్తం మీమీద పడుతుంది. శాంతి కోసం మౌనంగా ఉండడం మంచిది. మీ సూటి మాటలు కుటుంబ సభ్యులను గాయపరచవచ్చు. తండ్రి లేదా అతనికి దగ్గరగా ఉన్నవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. హాస్పిటల్ చక్కర్లు పెరగవచ్చు. భార్యాభర్తల మధ్య కోల్డ్ వార్, అపార్థాలు రావచ్చు. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అనే భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ పరీక్షలన్నీ మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మీలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. ఈ సమయంలో మీకిలా అనిపించవచ్చు, నా జీవితంలో ఎందుకిన్ని సమస్యలొస్తున్నాయి, నేను తప్పు చెయ్యకపోయినా ఎందుకు ఇబ్బందులెదురవుతున్నాయి అని. కాని ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోండి, ఇది సాడేసతీ ప్రభావం. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ దశ పూర్తయ్యాక పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పుడున్న కష్టాలు మిమ్మల్ని కూల్చడానికి కాదు, మిమ్మల్ని లోపల్నుంచి బలంగా తీర్చిదిద్దడానికి వస్తున్న పరీక్షలు మాత్రమే. భూవివాదాల విషయంలో ఈ ప్రెజెంట్ మంత్ చాలా జాగ్రత్త అవసరం. మీకు అన్యాయం జరుగుతోందని అనిపించినా ఆవేశంతో స్పందించకండి. ఓపికగా వ్యవహరించడం ఈ సమయంలో అత్యంత అవసరం. బాధ కలిగించే విషయం ఏమిటంటే, మీ సొంత బంధువులే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి రావచ్చు. ఇది మానసికంగా మిమ్మల్ని కుదిపివేయవచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కాలమే చివరికి నిజాన్ని బయటకు తీసుకువస్తుంది. ప్రేమ జీవితంలో కుంభరాశివారు ఈ ప్రెజెంట్ మంత్ గందరగోళాన్ని అనుభవిస్తారు. మీ మనసులో స్పష్టత ఉండదు. ఇది స్నేహమా, ప్రేమ అనే సందేహం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఈ గందరగోళం వల్ల ఈ నెలలో ప్రేమ ప్రతిపాదన చేయడం మంచిది కాదు. మీరు అనుకోని తిరస్కరణను ఎదుర్కొనే అవకాశముంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో పూర్తిగా నిజాయితీగా ఉండాలి. చిన్న విషయాలను దాచడం కూడా పెద్ద అపార్థాలకు దారితీస్తుంది. అవివాహితులకు వివాహ చర్చలు జరగవచ్చు, కానీ తుది నిర్ణయం ఆలస్యం కావచ్చు. ఆ ఆలస్యం వల్ల నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పిల్లలను ఆశిస్తున్న దంపతులకు ఈ ప్రెజెంట్ మంత్ సాధారణంగానే ఉంటుంది. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ప్రార్థిస్తూ వైద్యుల సూచనలను క్రమంగా పాటించండి. ఓర్పుతో ఉంటే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. విద్యార్థులారా, ఈ నెల మీ మనసు చాలా చంచలంగా ఉంటుంది. చదవడానికి కూర్చుంటే నిద్ర వస్తుంది లేదా అనవసర ఆలోచనలు వెంటాడుతాయి. ఇది పూర్తిగా శని ప్రభావం. మనసు సహకరించకపోయినా మీరు మీ చదువును బలవంతంగా కొనసాగించాలి. ముఖ్యంగా సాంకేతిక కోర్సులు, కంప్యూటర్, సైన్స్ లేదా విమానయానం చదువుతున్న విద్యార్థులకు ఈ మంత్ కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదవాలని కలలు కంటున్నవారు ఆర్థిక సమస్యల కారణంగా ఆ కలను కొంతకాలం వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అయితే
ఈ సమయంలో ఆన్లైన్ కోర్సులు లేదా యోగా వంటి విషయాలు మీకు మానసిక బలమిస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశివారు ఎలాంటి నిర్లక్ష్యం చెయ్యకూడదు. మోకాళ్ల నొప్పులు, కాళ్లలో రాపిడి, పాదాల నొప్పి లేదా నరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. శని వాయుమూలానికి చెందినవాడు కాబట్టి గ్యాస్ట్రిక్, అజీర్ణ సమస్యలు కూడా పెరగవచ్చు. ఎక్కువ నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేమి బాధించవచ్చు. రాత్రిపూట మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించండి. ధ్యానం చేయడం మనసుకు శాంతినిస్తుంది. వృద్ధులు బాత్రూంలో లేదా మెట్లెక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలోని అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. కుంభరాశివారు ఎదుర్కొనే పెద్ద సవాలు మానసిక నిరాశ మరియు అపవాదు. మీరు చెయ్యని తప్పుకు కూడా మీపై ఆరోపణలు రావచ్చు. సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నవచ్చు. ఆఫీస్లో ఆర్థిక దుర్వినియోగ ఆరోపణలు రావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీ వ్యక్తిత్వం గురించి చెడు మాటలు వినాల్సి రావచ్చు. ఇవన్నీ మిమ్మల్ని లోపల్నుంచి పూర్తిగా కుంగదీసేలా చేస్తాయి. ఆ సమయంలో మీరు దేవుణ్ణి చూసి, నేను చేసిన మంచి పనులకు ఇదేనా ఫలితం అని అడగవచ్చు. కాని మిత్రులారా, ఇది శని మిమ్మల్ని పరీక్షించే మార్గం. మీరు సత్యమార్గంలో ఉంటే ఎవరూ మీకేమీ చేయలేరు. ఈ అపనిందలు చివరికి మీ విజయానికే దారితీస్తాయి. నిజం ఆలస్యం కావచ్చు, కాని ఓడిపోదు. కాబట్టి నిరుత్సాహపడకండి. అయితే ఈ సాడేసతి కష్టాలకు, అపనిందలకు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారమేమిటి? శనివారం తప్పకుండా శని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. వీలైనంత ఎక్కువగా నల్ల నువ్వులు, నల్ల వస్త్రం లేదా ఇనుప వస్తువులను దానం చేయండి. ఇది శని కోపాన్ని తగ్గిస్తుంది. శనిని నియంత్రించగల ఏకైక శక్తి హనుమంతుడు. ప్రతిరోజూ లేదా కనీసం శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది. మీ ఇంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. అహంకారం వదిలి కష్టపడి పనిచేయండి. కాకులకు ఆహారం పెట్టడం లేదా కుక్కలకు బిస్కెట్లు ఇవ్వడం కూడా శనిదోషానికి మంచి పరిష్కారం. మిత్రులారా, ఈ ప్రెజెంట్ మంత్ కుంభరాశివారికి సులభమైన మార్గం కాదు. ఇది ముళ్ల మార్గం. కాని అదే మార్గంలో నడిచే శక్తి మీలో ఉంది. మీపై మీకు నమ్మకం ఉంచండి. ఆ గొప్ప శనిపై మీ భారాన్ని ఉంచి ముందుకు సాగండి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా వెలుగు తప్పకుండా వస్తుంది. మీ అందరికీ మంచి జరగాలి. ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ధైర్యాన్నిచ్చిందంటే వీడియోను లైక్ చేయండి. మీ సమస్యలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ముఖ్యంగా ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని వ్యాఖ్యానించడం మర్చిపోకండి. మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.